టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల. ఈ పేరు చెప్పగానే మనందరికీ వరుస హిట్లు, అద్భుతమైన డాన్స్ గుర్తొస్తాయి కదూ. కాని ఈ సినిమా వెలుగుల వెనక మనలో చాలామందికి తెలియని ఓ ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. ఈరోజు మనం ఆ కథ గురించే తెలుసుకోబోతున్నాం. మరి సినిమా గ్లామర్ వెనక శ్రీలీల సాధించిన ఆ అద్భుతమైన ఘనత ఏంటో ఊహించగలరా? ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. మన స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు అఫీషియల్గా డాక్టర్ శ్రీలీల అయ్యారు. వావ్, ఇది మామూలు విషయం కాదు. ఆమె పట్టుదలకి, కష్టానికి దక్కిన అతిపెద్ద గుర్తింపు. సరే, అసలు ఈ విజయం వెనుక ఉన్న కథేంటి? దాని గురించిప్పుడు చూద్దాం. ఇది కేవలం ఓ డిగ్రీ పట్టా మాత్రమే కాదు, తన కలను నిజం చేసుకోవాలన్న ఆమె తపనకు, పట్టుదలకు ఇదొక సాక్ష్యం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపేమో స్టార్ హీరోయిన్, క్షణం తీరికలేని షూటింగ్స్, మరోవైపేమో దానికి ఏమాత్రం తగ్గని మెడిసిన్ చదువు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమంటే అబ్బా, నిజంగా అసాధారణం. అయినా సరే, ఎంత బిజీగా ఉన్నా చదువుని మాత్రం పక్కన పెట్టలేదు. ఆ గ్రాడ్యుయేషన్ గౌన్లో పటా తీసుకుంటున్నప్పుడు ఆమె ఫేస్లో కనిపించిన ఆనందం చూస్తే అర్థమవుతోంది దాని వెనక ఎంత కష్టముందో. అసలీ రెండు వేర్వేరు ప్రపంచాల్ని ఆమె ఎలా మేనేజ్ చేయగలిగారు? అదే కదా మనందరి ప్రశ్న. ఇది ఓవర్ నైట్లో జరిగిన మ్యాజిక్ అయితే కాదు. దీని వెనక ఏళ్ల తరబడి పడిన కష్టముంది. ఈ టైం లైన్ చూడండి. ఆమె జర్నీ ఎంత పెద్దదో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏకంగా 9 ఏళ్ల ప్రయాణం. ఒకేసారి సినిమా కెరీర్ స్టార్ట్ చేశారు, మెడిసిన్ కూడా స్టార్ట్ చేశారు. ఓవైపు స్టార్డమ్ పెరుగుతోంది, మరోవైపు కష్టమైన క్లినికల్స్. ఇలా 9 ఏళ్లు కష్టపడి తన డాక్టర్ కలను నిజం చేసుకున్నారు. గ్రేట్ కదా. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, ఈ అద్భుతమైన విజయాన్ని ఆమె సాధించింది కేవలం 24 ఏళ్లకే. ఆలోచించండి, ఈ వయసులో ఇంత పెద్ద సక్సెస్ అంటే నిజంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఓకే, డాక్టర్ శ్రీలీల గురించి అయితే మనం తెలుసుకున్నాం. కానీ ఆమె కథ ఇక్కడితో అయిపోలేదు. శ్రీలీలలో మనలో చాలామందికి అస్సలు తెలియని ఇంకో యాంగిల్ ఉంది. చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ సైడ్ అన్నమాట. దేని గురించి ఆమె మాటల్లోనే వింటే బావుంటుంది. తన ఫస్ట్ మూవీ కిస్ టైంలో అనుకోకుండా ఒక ఆశ్రమానికి వెళ్లారట. అక్కడ పిల్లలతో ఏర్పడిన ఆ బంధమే తననొక తల్లిగా మార్చిందని ఆమె చాలా ఎమోషనల్గా చెప్పారు. ఆ ఒక్క ఇన్సిడెంటే ఆమె లైఫ్ని టర్న్ చేసింది. ఆమె ముగ్గురు దివ్యాంగులైన ఆడపిల్లల బాధ్యత తీసుకున్నారు. వాళ్ల బాగోగులు చూసుకుంటున్నారు. ఇది ఆమె మంచి మనస్సుకి, సేవాగుణానికి ఒక పెద్ద ఉదాహరణ. 2022లో గురు, శోభిత అనే 2 అమ్మాయిల్ని, ఆ తర్వాత ఇంకో పాపనే దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలు ఇప్పుడొక ఆశ్రమంలో ఉంటున్నారు. కాని శ్రీలీల వీలైనప్పుడల్లా వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో టైం స్పెండ్ చేస్తూ తన మాతృత్వపు బాధ్యతను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. సరే, పర్సనల్ లైఫ్లో ఇంత గొప్పగా ఆలోచించే శ్రీలీల మరి సినిమా కెరియర్లో నెక్స్ట్ ఏంటి? ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. ఆమె కేవలం టాలీవుడ్కే స్టిక్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆమె ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళుతున్నారు. చూడండి, బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో ఒక సినిమా, టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్, ఇక కోలీవుడ్లో ధనుష్తో D55. అన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్తో దూసుకుపోతున్నారు. అంటే ఒకవైపు యాక్టర్, మరోవైపు డాక్టర్, ఇంకోవైపు ఒక అమ్మ, ఇలా ఇన్ని పాత్రల్ని పోషిస్తున్న శ్రీలీల నిజంగా ఒక కంప్లీట్ పర్సనాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ స్లైడ్ ఆమె కథ మొత్తాన్ని సింపుల్గా చెప్పేస్తోంది. స్క్రీన్ మీద చూస్తే ఆమె ఒక స్టార్ హీరోయిన్, అదే రియల్ లైఫ్లో చూస్తే ఒక క్వాలిఫైడ్ డాక్టర్. తెర మీద ఆమె ఒక టాలెంటెడ్ పర్ఫార్మర్, కాని నిజ జీవితంలో మాత్రం ఎంతో ప్రేమని పంచే ఒక తల్లి. ఫ్యాన్స్కి మాత్రమే ఫేవరెట్ కాదు, అవసరంలో ఉన్న వాళ్లకి హెల్ప్ చేసే ఒక మంచి మనిషి కూడా. సో, బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పాలి. ఆమె జర్నీ ఈ తరం వాళ్లకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇంత చిన్న ఏజ్లో ఆమె సాధించిన సక్సెస్, ఆమెలో ఉన్న పట్టుదల, దయ, ఇవన్నీ మనందరం నేర్చుకోవాల్సిన విషయాలు.